హే గాయ్స్, ఇదిగో మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. అది ఎలా జరుగుతున్నాయి అంటే ఆడికి చెప్పే జరుగుతున్నాయి. ప్లానింగ్ కూడా ఆడిని అడుగుతున్నా మా వదిన. అది కేక్ ఎక్కడ కట్ చేయాలని కూడా ఆడే అడుగుతున్నా. వదిన అంతేనా? నిజమేనా? హండ్రెడేనా ఫ్రెండ్స్? ఇది 100 రూపీస్ అంట. ఇదిగో ఇది ఎంతకు వస్తుందో చెప్పండి మీరు. ఇదిగో పెట్టుకుని చూపిస్తాం. రైట్, నేనేం 50కి వస్తుందని, మా వదినేమో 100 అంటుంది. ఇది మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100 50? ఏమో పిచ్చి మొక్కలు అయితే అనుకుంటున్నారు కదా, అయ్యాయి ఏ కోసుకొచ్చారు. మా వదిన దీన్ని కూడా యూజ్ చేస్తుందంట. ఏం యూజ్ చేస్తారు చూద్దాం. మా వాడు చూడు, నన్ను ఎత్తి మీద వేస్తారేంట్రీ అండి. మా వదిన బర్త్డే సెలబ్రేషన్ ఇది. మా అన్నయ్యకి తెలిసిలోనే హ్యాపీ బర్త్డే అలా పెడుతుందంట. మరి అది కేక్ ఎలా కట్ చేస్తాడు? పట్టుకుంటాను రా. సెటప్ ఎలాగా? ఆడి ముందే సెటప్ ఎలా పెడదు? ఎక్కడ పెడదు? చేయిస్తాను. ఇందాక కోసాం కదా, అవి చూసారు మా వదిన క్రియేటివిటీ. దీంట్లో రోజెస్ యాడ్ చేసేసి హ్యాపీ బర్త్డే అని రాసేస్తాం. ఇది ఉందా? ఈ లవ్ సింబల్ అయితే మా వదిన వేసింది. ఈ లవ్ సింబల్ ఉంది కదా, ఇది నేను వేసిన. అందుకే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఏ పనులు కాదు కదా, ఇంకా చాలా ఉంది. అంతా కలిపి ఒకసారి చూపిద్దాం. ఇప్పుడు మిగిలిపోయిన తర్వాత ఈ కూర వండేస్తాం కదా. ఏ కర్రీ వండుతాం? గోంగూర పచ్చడా? పిచ్చుకూర పప్పు అంట. అప్పట్లో అయితే నూది వాళ్ళు మిషన్ వచ్చేసింది. మూడేయడం ఫ్రెండ్స్ చాలా కష్టం. సగం మూడు పడింది. ఇదే బెటర్. 2 సార్లు చెప్పు. అంట. మరి ఏంటి నిజమే, అది మ్యాటర్ కాదు. 12 సెలబ్రేషన్స్ అంట.
హ్యాపీ బర్త్డే. నాకు పెట్టండి. నేను పెడతాను కేక్ కోసుకుంటూ వాయిస్ రీక్రియేట్ చేస్తుంది. ఫస్ట్ గిఫ్ట్. రోజులో జాగ్రత్తగా చూసుకున్నాను. ఇది ఇప్పుడే అందించాను. ఇది చదువు హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్. గాయస్ మొత్తం అయితే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇక చూస్తున్నారు కదా వెనకాల ఉన్నాయి అన్ని గిఫ్ట్స్. అవి హ్యాపీ బర్త్డే. మా వదిన కూడా ఫుల్ హ్యాపీ. టైం కూడా నేను నాన్న హ్యాపీ, ఎందుకంటే టైం 1:15 అయింది. ఫస్ట్ టైం హెల్ప్ చేశారు లేదా హెల్ప్ చేయడం మా మధ్య గారు. లేదు కేక్ 12 కట్ చేయాలి, 12:30 కట్ చేయాలి. లేట్ అవుతుంది కదా ఇంతలా చేస్తే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బుజ్జు. Thank you so much for your valuable gifts. I'm happy to have you. ఓకే మరి గిఫ్ట్స్ ఇస్తే హ్యాపీ అంట. సరే అయితే మరి బాయ్ బాయ్. బాయ్ బాయ్.